హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్, మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ మరి రానే వచ్చింది. ప్రిపరేషన్ అంతా కూడా ఎలా చదవాలో, ఏం చదవాలో, ఏం పుస్తకాల దగ్గరికి వెళ్ళాలన్నది కూడా చాలా వరకు తెలిసిపోయింది. అంతా బాగానే ఉంది. కోచింగ్ తీసుకున్నారు, గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు. అంతా పెర్ఫెక్షన్‌లో ఉంది. అన్ని క్వాలిఫికేషన్‌లు ఉన్నాయి. అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దేనికి లోటు లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి ఉద్యోగాలను అంటే లైఫ్ అండ్ డెత్ క్వెషన్‌గా తీసుకునేటువంటి ఈ కొన్ని ఉద్యోగాల దగ్గర మీరు ఏ పొరపాట్లయితే చేస్తున్నారో ఒక్కసారి నేను మీకు తెలియచెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తాను. ఇది చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మందికి పనికొస్తుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి. చాలా తక్కువ పాయింట్స్ మాత్రం మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కనుక మీరు ఈ పాయింట్స్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మీరు కొంచెమన్నా మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రిపరేషన్ ఎలా ఉన్నా ఏదైనా గానీ, ఎగ్జామినేషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదట ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో మీరు మొట్టమొదట చేయకూడని తప్పు ఏంటంటే గనక, ఈ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీరు దయచేసి మొబైల్‌ని వాడకండి. చాలామంది ఏంటి అంటే గతంలో కొన్ని ఎగ్జామ్స్‌లో మొబైల్ ఫోన్‌లో చేసేసుకుందాం, ఫోటో అంతా ఇందులో ఉంటుంది, సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి మొబైల్‌లో చేసేద్దాము అనుకునేటటువంటి ఆ ధోరణి మాత్రం ఎంత మాత్రం సరికాదండి. సెల్ ఫోన్‌లో డీఎస్సీ అప్లికేషన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్మిషన్ ఇవ్వొద్దు. రెండోది ఫిల్ చేయొద్దు అస్సలు. ఎందుకంటే బై మిస్టేక్ ఒకదానికి బదులుగా వేరొకటి అప్‌లోడ్ చేసినా గానీ, లేదు అంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ, మీరు ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు ఏ చిన్న దోషం ఎదురైనా గానీ, అది మీరే చేస్తున్నారు కాబట్టి అది తప్పుగా అని మీకు అనిపించకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఫైనల్ చెక్ లేకుండా మనం సబ్మిట్ కొట్టడం వల్ల అప్లికేషన్‌లో ఉండేటటువంటి తప్పులకు బాధ్యత మేము వహించము. అది ఖచ్చితంగా మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేస్తామని నోటిఫికేషన్‌లో చాలా చాలా క్లియర్‌గా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు సెల్ ఫోన్‌లో చేయకండి. మంచి ఇంటర్నెట్ సెంటర్‌కి గానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళుంటే వాళ్ళని మీరు ఉపయోగించుకోవచ్చు. రెండోది, ఫీజు కట్టిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ వాటి యొక్క కాపీ మీ దగ్గర ఒక ప్రింటెడ్ కాపీ మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉంచుకోండి. తర్వాత రెండవది, ఈ ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి మీరు అప్లోడ్ అప్లై చేస్తా ఉన్నప్పుడు మీరేం చేయాలంటే, మీరు ఏ కాపీస్ అయితే మీ దగ్గర ఉంటాయో దానికి ప్రతి దానికి కూడా నేమ్ మీరు పెట్టండి. అంటే చాలా సార్లు మీరు ఆ ఫైల్ స్కాన్ చేసేటప్పుడు లేదా సెల్ ఫోన్ ద్వారా మీరు ఫోటో స్కాన్ ద్వారా చేసుకునేటప్పుడు జేపీజీ 1, జేపీజీ 2 ఇలా పేర్లు పెడతారు. అలా వద్దండి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ తీస్తున్నారంటే ఎస్ఎస్‌సి 1 అని పెట్టండి. ఇంటర్మీడియేట్ అలా నేమ్స్ క్లియర్‌గా పెట్టండి. ఇది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఆయన అప్లోడ్ చేస్తా ఉన్నప్పుడు ఎవరండి ఇంటర్నెట్ సెంటర్ గానీ, లేదా మీ ఫ్రెండ్ గానీ, లేతే మీ ఇంట్లో మీరే అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా మీది అని క్లారిటీ ఉండాలన్నమాట అండి. ఒకే ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు అప్లై చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి కొన్నిసార్లు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ బదులుగా వేరే వాళ్ళది కూడా అప్లోడ్ చేసినటువంటి సందర్భాలు చాలా సార్లు ఎదురయ్యాయి. కాబట్టి మీరు చాలా క్లియర్‌గా ఉండండి. ఎవరి ఫోల్డర్ నేమ్ వాళ్ళు పెట్టుకోండి. అందులో 10థ్ టు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు. కొంతమందికి బీఈడీ, డీఎల్ఎడ్ కూడా ఉంది. డీఈడీ కూడా ఉంది. కాబట్టి వారు బీఈడీ సర్టిఫికేట్ దగ్గర బీఈడీ, డీఎల్ఎడ్ సర్టిఫికేట్ దగ్గర డీఈడీ అనేటువంటి నేమ్‌తో ఆ పేరుతో మీరు ఆ ఫైల్‌ని సేవ్ చేసినట్లయితే మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది, తికమకలనేటువంటివి ఉండకుండా మీరు జాగ్రత్త పడాలి. రెండవది, ఫోటో మీరు రీసెంట్‌గా ఉండడానికి ఏర్పాటు చేయండి. ఎప్పుడూ 10థ్ క్లాస్‌లో ఫోటో, ఇంటర్మీడియేట్‌లో ఫోటోలు మాత్రం పెట్టొద్దండి. అప్పటి ఫోటోలో ఖచ్చితంగా మీరు బానే ఉండుంటారు. ఆ ఫోటో పెడితే బావుంటుందని మాత్రం అనుకోద్దు. ఒకవేళ ఈ లోపల ఏమైనా కొంచెం స్పెట్స్ ఇలాంటివి కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి కదండీ! కొంచెం చత్వారాలు ఇవి పెరుగుతూ ఉంటాయి కదా! ఒక 35, 40కొచ్చేటప్పటికి. మీరు రీసెంట్ ఫోటో పెట్టండి. సిగ్నేచర్ కూడా మరొకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా మీరు స్కాన్ చేసుకునేలాగా చేయండి. మీరు ఒకేసారి అప్లై చేయడానికి ఇంటర్నెట్ సెంటర్‌ల దగ్గర వెళుతూ ఉన్నప్పుడు, ఆ సెంటర్ వాడికి మీ గురించి సంపూర్ణమైనటువంటి వివరాలేమి కూడా తెలియవు. కాబట్టి ప్రతి లైన్‌లో కూడా మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్‌లో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఇలాంటివి ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు మీరు 1000 కళ్ళుతో కాదు, ఎన్ని కళ్ళతో చూస్తారో అన్ని కళ్ళతో చూసుకోవాలి. ఏ చిన్న తప్పు పడినా కూడా మళ్ళీ దాన్ని మనం సరిదిద్దలేం. మరియు ఇంకొకటి ఏముంటుందంటే, వారు ఎడిట్ ఆప్షన్ కూడా మేము తర్వాత ఇవ్వము అని నోటిఫికేషన్‌లో చాలా చాలా క్లియర్‌గా చెప్పారు. అది కూడా చూసుకోవాలి. తర్వాత మీరు ఎన్ని పోస్టులకైతే అప్లై చేస్తూ ఉన్నారో అన్ని పోస్టులకు కూడా ఒకేసారి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే సిద్ధపడండి. ఒక పేపర్ మీద రాసుకోవాలి. అంటే ఏ పోస్టులకి నేను అపీర్ అవుతూ ఉన్నాను. టీజీటీలా,
పీజీటీలా, ఎస్జీటీయా, స్కూల్ అసిస్టెంట్ అన్నది మీరు మీ పట్ల మీకు చాలా క్లియర్‌గా ఉండాలి. టైం వేస్ట్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ ఒక గంట, 2 గంటలు ఇంటర్నెట్ సెంటర్ దగ్గర కేటాయించాలేమో అనుకుని చివరి చేస్తే చివరికి అక్కడ వాడు చాలా క్లియర్‌గా చెప్పాడు. మేము హాల్ టికెట్ కూడా మేము ఇష్యూ చేయము అన్నాడు. కొంతమంది కొన్ని సర్టిఫికేట్స్ కనుక అప్‌లోడ్ చేయడం మర్చిపోతే మేము ఇవ్వము. హాల్ టికెట్ మేము ఇష్యూ చేయమని నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు కూడా. ఆ పాయింట్ కూడా మీరు చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీరు దగ్గరుండి ఆ పని చేయించాలి. అంటే మీరు అప్‌లోడ్ చేస్తున్నప్పుడు లేదా అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేస్తా ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ దగ్గర మీరు ఉండండి. అది మీ పనే కాబట్టి లేదా మీ ఇంట్లో వాళ్ళ పని అవ్వచ్చు. సిస్టర్ పనో లేదా బ్రదర్ పనో కావచ్చు. అయినా గాని అది మీ వ్యక్తిగత స్వంత విషయం కనుక మీరే దగ్గరుండాలి తప్ప మొత్తం అంతా పెన్ డ్రైవ్‌లో పెట్టేసో లేకపోతే ఒక సీడీలో ఇచ్చేసి నెట్ సెంటర్‌కి ఇచ్చేసి మీరు పెట్టేయండి, మీరు అప్లై చేసేయండి అని మాత్రం అనకూడదు. ఇంకొకటి ఏంటి అంటే ఈసారి ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా క్లియర్‌గా ఇమ్మని చెప్పాడు. ఈ ఆప్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇందులో కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కొన్ని స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ఇవి ఉన్నాయి. ఇవి మేనేజ్మెంట్ ఇస్తున్నప్పుడు అవి మీకు నిజంగా ఆ ఉద్యోగ అర్హతలకి మీరు సరిపోతారు రైటే. అక్కడ బావుంటుందా? బాగోదా? అన్నది కూడా మీరు చూసుకోవాలి. కొన్ని వాటికి సాలరీ బేస్డ్‌లో చూసుకుంటే రెసిడెన్షియల్ టీచర్స్ వీటికి సాలరీ పే పే బావుంటుంది. వాటి సాలరీ ప్యాకేజులు బావుంటాయి. కానీ మీకు అది ఫిట్ అవుతుందా లేదా అన్నది కూడా మీరు చూసుకోండి. అంటే ఏ ప్రాంతంలో ఉద్యోగం చేయాలన్న దాని మీద కూడా మీకు కొంత అవగాహన ఉండాలి. తద్గుణంగా మీరేం చేయాలంటే దాన్ని మీ ఉద్దేశాలను బట్టి, మీ ఇష్టాలను బట్టి ఆర్డర్ ప్రయారిటీ ఇస్తూ ఉండండి. అంతే తప్ప పీజీటీ అంటే పెద్ద పోస్ట్ కంటే ముందు పీజీటీ ఇద్దాము, తర్వాత టీజీటీ ఇద్దాము అని చెప్పి ఇలాంటివి మాత్రం చేయొద్దు. రెండవది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేయండి. వారు మరీ చెప్తున్నారు ఆ విషయంలో. ఏ మాత్రం మ్యానిప్యులేషన్స్ జరిగినా గానీ, ఎడిట్ ద్వారా మీరు అడ్జస్ట్‌మెంట్లు చేసి అప్‌లోడ్ చేసినా కూడా మీరు డిస్‌క్వాలిఫై అవుతారు కాబట్టి, ఆ విషయంలో కూడా చాలా క్లియర్‌గా ఉండండి. మీరు ఏ విషయమైనా గానీ మీకు ఆ అప్లికేషన్ అప్లై చేసే నాటికి మీ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు అప్లై చేయండి అంతే. ఈ రకంగా అంటే ప్రతి దశలో కూడా మీరు ఎన్నో శ్రద్ధ తీసుకునేటటువంటి ఈ నిర్ణయాలు రేపటి మీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తాయన్నమాట అండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు మీకు తెలియకపోతే ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళని కనుక్కోండి. ఖచ్చితంగా కనుక్కోండి. సపోజ్ కొంతమందికి ఎస్‌జిటి అవకాశం ఉంటుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ అవకాశం ఉంటుంది. టీజీటీ, పీజీటీ అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటప్పుడు మొదటి ప్రాధాన్యత దేనికివ్వాలి అన్నది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఆ ప్రాధాన్యత క్రమాన్ని బట్టి మాత్రమే మీరు అక్కడ ఇవ్వండి 2. బెంబేలు పడిపోవద్దు. అంటే పోస్టుల సంఖ్యను ఈ రోస్టర్ పాయింట్స్ యొక్క హడావుడిని చూసి మాత్రం మీరు ఖచ్చితంగా హడావుడి పడొద్దు. మీరు ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ తీసుకొని అక్కడ ఇచ్చినటువంటి పోస్టు టేబుల్‌ని బట్టి మీ క్వాలిఫికేషన్ తగినటువంటి ఉద్యోగాలు అక్కడ ఏవున్నాయన్నది మీరు ముందు ఈ అప్లికేషన్ అప్‌లోడ్ చేయడానికి ముందు, ఆన్‌లైన్ సబ్మిషన్‌కెళ్ళడానికి ముందు మీరు కొంత గ్రౌండ్ వర్క్ చేయండి. గ్రౌండ్ వర్క్ చేసి ఓకే. ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని పోస్టులున్నాయి. ఈ జిల్లాలో ఉంది. అంటే మనం లోకల్‌లో అపియర్ అవుదామా? నాన్ లోకల్ అపియర్ అవుదామా? అన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రయారిటీ కూడా వాళ్ళు అడుగుతున్నారు. దానిని బట్టే మీకు లాస్ట్‌లో మీకు ఇచ్చేటటువంటి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అనేటువంటిది మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ క్యాస్ట్ ఒకటి చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. ఫాదర్ నేమ్ చూసుకోవాలి. మీది నేమ్ ఆఫ్ ద ఇక్కడ స్టూడెంట్ అది మీ నేమ్ కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రతీదీ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు గాని, ఇతరత్రా సర్టిఫికేట్స్ అంటే రీసెంట్‌గా వచ్చేటటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇచ్చేటటువంటి ఆ సర్టిఫికేట్స్ మాత్రం అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడో ఒక 15, 20 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది లేదా పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అన్న వాటి జోలికి ఉన్నా గాని వాటి ద్వారా తీసుకోండి. ఒక 4, 5 రోజులు టైం పట్టినా పర్వాలేదు. మీరు వాటిని మాత్రం అప్‌లోడ్ చేయండి. తర్వాత రెండవది ఏంటి అంటే మీ దగ్గర ప్రొవిజనల్స్ ఉండి ఓడీలు కనుక లేకపోతే మీరు ఎంత ఖర్చైనా సరే మీరు ఆ ఖర్చు పెట్టైనా గాని మీరు తత్కాల ద్వారా ఆయా యూనివర్సిటీలకు వెళ్లి మీరు ఖచ్చితంగా ఓడీలు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసేదొకటి, ఫైనల్ వెరిఫికేషన్‌లో సబ్మిషన్ దగ్గర చూపించేదొకటి అయితే బావుండదండి. వారు ఖచ్చితంగా చెప్పారు. ఓడీలు అడుగుతారు వాళ్ళు. కాబట్టి మీరు ఓడీల కోసం టైం పట్టినా పర్వాలేదండి. మనకి మే 15 దాకా సమయం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఓడీలు తీసుకోవడానికి ట్రై చేయండి. గతంలో ఫీజు కట్టిన వారు ఇప్పుడు ఈడీఎస్‌లో ఫీజు కట్టాల్సిన పని లేదు. కొత్తగా ఏవైనా యాడ్ అయితే వాటికి మాత్రం 750 పర్ పేపర్ కట్టాల్సుంటుంది. తర్వాత భయపడి చాలామంది ఈ అప్రెంటిస్‌షిప్ ఉంటుంది 2 ఇయర్స్ అని భయపడ్డారు. అది కూడా అప్రెంటిస్ విధానం ఏమీ లేదు. డైరెక్ట్ అపాయింట్‌మెంట్‌లో మీకు ఫుల్ సాలరీయే చేతికొస్తుంది. కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా ఇంకా ఏమేం పొరపాట్లు జరుగుతున్నాయో, తర్వాత మీరు అప్లై చేస్తూ ఉన్నప్పుడు
కొంచెం కొద్ది రోజులు ఆగండి. నన్నడిగితే ఒక 2, 3 డేస్ ఆగినా కూడా తప్పేమీ లేదు. ఈలోగా కొన్ని పొరపాట్లు, దాని యొక్క సర్దుబాట్లు ఇయన్నీ తెలిసిన తర్వాత పెట్టడం మరీ మంచిది. కంగారుగా హడావుడిగా ఎళ్లి ఒకదాని బదులుగా వేరొకటి అప్‌లోడ్ చేసేసి, ఆ తర్వాత మళ్ళీ అంటే పొరపాటు జరిగిన తర్వాత ఆ తప్పిదానికి మళ్ళీ ఇంకొకరిని నిందించి ఇలాంటివేమీ వద్దండి. ఎందుకంటే గత డీఎస్సీలో, గత టెట్‌లో అప్లై చేసేటువంటి విధానం వేరు, ఈసారి వేరు. చాలా డిఫరెంట్‌గా ఉంది అప్లికేషన్ ఆన్‌లైన్ ప్రాసెస్. కాబట్టి ప్రతి దశలో కూడా ఉండండి. రీసెంట్ ఫోటో, రీసెంట్‌గా ఉన్నటువంటి డేటాను మాత్రమే అక్కడ ఇవ్వండి. తర్వాత పెన్ డ్రైవ్స్‌లో మాత్రం మీరు ఫోటోస్ సేవ్ చేసుకునేటప్పుడు సర్టిఫికేట్స్, స్కాన్ కాపీస్ కూడా చాలా క్లియర్‌గా పెట్టుకోండి. తర్వాత బీఎడ్, డైట్ ఉన్నప్పుడు బీఈడీకి డైటు, డైట్‌కి బీఈడీ రెండిటికి, అంటే ఒక్కొక్కరికి 2 అర్హతలు ఉన్నప్పుడు దాని ప్లేస్‌లో ఇది, దీని ప్లేస్‌లో అది కూడా మీరు అప్‌లోడ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నప్పుడు ఒకరి దాని బదులుగా వేరొకరిది, అది 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇది 10th క్లాస్ మార్క్ లిస్టే. ఎవరిదెవరిదో కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఒకరోజు కంప్లీట్‌గా ఒక 20 అప్‌లోడ్ చేసిన తరువాత రెండో రోజు వేరే వాళ్ళవి పెట్టుకోండి తప్ప అంతా కూడా చేయొద్దు. కొన్ని సందర్భాల్లో కోచింగ్ సెంటర్ వాళ్ళు మేము చేసేస్తాం ఇచ్చేయండి అంటారు. అది ఎంత మాత్రం వద్దండి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది మీ ఉద్యోగం, ఇది నీ భవిష్యత్తు కాబట్టి బాధైనా నువ్వే భరించుకునేలా ఉండాలి. తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ లేనటువంటి వారు ఖచ్చితంగా టెక్నికల్ అసిస్టెంట్ కొంత తీసుకోండి. ఇలా ప్రతీది మీరు స్టడీ చేసిన తర్వాతే అప్లై చేయడానికి ఉండండి తప్ప నోటిఫికేషన్ పడిపోయింది కాబట్టి వెంటనే అప్లై చేసేయాలని మాత్రం ఇటువంటి పొరపాట్లు చేయొద్దు. సరే, మీ ప్రిపరేషన్‌లో మీరు ముందుండండి. ఈ పీవీకే గైడెన్స్‌లో చాలా ప్రాక్టీస్ టెస్టులు నేను రోజు పెడుతూ ఉంటాను. వాటిని మీరు ఒక్కసారి చూడండి. ఒక 5-6 మినిట్స్ ఒకసారి చూడండి. మీ ప్రిపరేషన్‌లో ఎంతగానో ఉపయోగపడతాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మార్కెట్‌లో రాబోయేటువంటి కొత్త బిట్ బ్యాంక్స్ గానీ, లేకపోతే కొత్త ప్రాక్టీస్ పేపర్స్ గానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ, కొత్త లేటెస్ట్ మెటీరియల్ ఏదైనా ఉన్నా నేను వెంటనే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను. ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.